ఇక్కడ చూశారా? ఏంటి పుల్లని చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇది పుల్లే. కాకపోతే దీన్ని ఒక చెట్టు నుంచి విరుచుకొని వచ్చాను. దీన్ని చెట్టు నుంచి విరుచుకొని వచ్చినప్పుడు నాకైతే చాలా బాధేసింది. అసలు ఈ కొమ్మను ఏ చెట్టు నుంచి తెచ్చానో, ఎందుకు తెచ్చానో ఒకసారి చూద్దామా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టుదే ఆ కొమ్మ. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే చెట్టు నుంచి నేను తెచ్చిన కొమ్మను విరుచుకొని తెచ్చాను. కానీ దీన్ని ఎందుకు తెచ్చానంటే, దీనికి నేను ప్రాణం పోయాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కొమ్మ కూడా అదే చెట్టులో ఉండి అదే ఆకులు పువ్వులు పూయడము కన్నా నాకు దీన్ని వేరు చేసి దీన్ని కూడా పెద్ద చెట్టులా, ఇంకా ఇది ఒక పెద్ద కొమ్మలను అలా ఇయ్యాలి అనుకుంటున్నా. అలా నేను దీనికి ఒక ప్రాణం పోయాలి అనుకుంటున్నా. అందుకోసం ఆ కొమ్మను విరుచుకొని వచ్చి ఈ డబ్బాలో మన్ను పోసి ఇందులో అయితే ఆ పుల్లను పెట్టి రోజు నీళ్లు పోస్తూ ఉన్నాను. అప్పుడు నన్ను చూసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే, నీకేమైనా పిచ్చా? ఆ డబ్బాలో ఆ కొమ్మను పెట్టి ఎందుకు నీళ్లు పోస్తున్నావు అని. అది పుల్లలానే ఉంటుంది కానీ చెట్టులా ఎప్పటికీ రాదు అనేసి అన్నారు. ఇంకా ఆ చెట్టు నుంచి అనవసరంగా తీశావు. అదే ఆ చెట్టుకే ఉంటే 1-2 పువ్వులైనా పూస్తూ ఉండేది కదా. ఇప్పుడు చూడు, నువ్వు విరుచుకొని వచ్చినందుకు అది మొత్తం ఎండిపోతుంది. సరే, అందరూ ఎండిపోతుంది అంటున్నారు కదా అనేసి నేను కూడా అలానే వదిలేయకుండా నా చిన్న ప్రయత్నంగా ఈ కొమ్మకు రోజు నీళ్లు పోశాను. అలా పోస్తూ ఉండగా ఒక 8 నెలల తర్వాత ఇప్పుడు చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇది 8 నెలల క్రితం అయితే అందరూ ఒక పుల్లలా అనిపించింది. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఆకులు వచ్చాయో. అలానే ఇక్కడ చూడండి, మొగ్గలు కూడా వచ్చాయి. ఇంకొన్ని రోజులకైతే పువ్వులు కూడా పూస్తాయి. ఇప్పుడు అందరూ ఈ చెట్టును, ఈ కొమ్మను ఎంతలా మెచ్చుకుంటున్నారు. ఈ కొమ్మ నా చెట్టు నుంచి వేరుపరచకుండా ఉంటే ఆ చెట్టులో మిగతా కొమ్మలకు వచ్చినట్లుగానే ఆకులు ఇంకా పువ్వులు పూసేవి. కానీ ఇప్పుడు దీన్ని ఒక చెట్టు అంటారు. ఇంకా ఈ చెట్టుకి ఎన్నో కొమ్మలు, అలానే ఎన్నో ఆకులు, ఇంకా పువ్వులు కూడా పూస్తున్నాయి. ఇలానే మనలో మనం బయటికి వెళ్ళాలి, ఏదైనా సాధించాలని చాలా మందికి ఉంటుంది. కానీ మనల్ని వెనక్కి లాగేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ మాటలన్నీ పక్కన పెట్టి మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే మనకు సక్సెస్ అనేది కంపల్సరిగా వస్తుంది. నీకు సక్సెస్ రావాలి అనుకుంటే, నువ్వు ఎంచుకున్న గమ్యం చేరాలి అనుకుంటే, నువ్వు ఎంచుకున్న గమ్యం చేరే సమయంలో విమర్శలు ఉంటాయి, వీధి కుక్కల మురుగులు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే నీ గమ్యం కాదు కదా, నీ ఇంటి గుమ్మం కూడా దాటలేవు. గుర్తుపెట్టుకో. చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది.